పైన ఆన్ చేశారా? చేసి ఆన్ అయింది ఇప్పుడు. వస్తున్నాయా? రావాలి, ఫిల్ అయ్యి ఫిల్ అయితే అండి. అందరికీ నమస్కారం అండి. నేను నెల 15 రోజులు ఊళ్ళో లేకపోయేసరికల్లా అసలు ఇల్లంతా బాగుంది, ఏం పాడవలేదు, దుమ్ము కూడా పట్టుకోలేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాను. అయితే మంచినీళ్ళు తాగుదామని నిన్న రాత్రి రాగానే మంచినీళ్ళు తాగుదాం అనేసరికల్లా ఆర్ఓ వాటరు ముందు నీళ్లు పారబోసేసి మళ్ళీ పట్టి తాగుదాం అనుకునేసరికి ఉప్పగా ఉన్నాయండి. ఓహో, క్యాండిల్స్ పాడైపోయినాయనే అనుకున్నాను. అదొకటి. తర్వాత బయట వేస్ట్ వాటర్ పోవట్లేదు. ఇంకా నాకు డౌట్ వచ్చి, మేము ఎలాగూ 2 ఇయర్స్కి ఒకసారి మనీ పే చేసామండి, సర్వీసింగ్ కానీ క్యాండిల్స్ మార్చడానికి కానీ. అందుకని వాళ్ళకి వెంటనే కాల్ చేస్తే మర్నాడు వచ్చేసారండి. చక్కగా క్యాండిల్స్ మార్చి నీట్గా చేసి వెళ్ళారు. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. పాత క్యాండిల్స్ తీసేసి కొత్త క్యాండిల్స్ వేసి చెక్ చేస్తున్నాడండి. వేస్ట్ వాటరు వెళ్ళిపోయే ట్యూబ్ని బయటకు వదిలేస్తే, అంటే లాంగ్ ట్యూబ్ పెట్టేసేసి బయట చెట్లల్లోకో లేదా అంట్ల టబ్లోకో పెట్టేస్తే అది పాచి పేరుకుంటుందని చెప్పాడండి. అలా వాడకూడదని. ఇదో టిప్ అండి. ఎంతసేపు షార్ట్గా ఉండాలట ట్యూబు. మేము పైది ఓపెన్ చేసి కడుక్కోవటానికి లేదా? చేసుకోవచ్చు, స్టూల్ వేసుకొని చేసుకోవాలి. అంటే అది తీసేయాలి, పైన క్యాప్ ఓపెన్ అవుతుంది అంతే. క్యాప్ ఓపెన్ అవుతుంది కానీ అది ఓపెన్ అవ్వదు. నా వల్ల కాదు. అదే 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 వేస్ట్ వాటర్ ట్యూబ్ మట్టుకు మనం సింక్లో కానీ లేదా బకెట్ పెట్టుకుని బయటకు తీసుకుపోయి వాడుకోవచ్చట, కానీ అంత లాంగ్ ట్యూబ్ మటుకు పెట్టుకోకూడదని చెప్పాడండి. పాచి పట్టేసి నీళ్లు బయటికి పోకుండా ఉంటాయి. అందుకని షార్ట్గా పెట్టుకుంటేనే మంచిదట. నాలాగా ఇలా పొరపాటు చేయకూడదని 1కి 2 సార్లు చెప్తున్నాను. పైన ఆన్ చేశారా? చేసి ఆన్ అయింది ఇప్పుడు. వస్తున్నాయా? రావాలి, ఫిల్ అయితే అండి. వేస్ట్ వాటరు రావట్లేదు, మళ్ళీ దాన్ని సెట్ చేయాలని అన్నాడు. మళ్ళీ మొత్తం క్యాండిల్స్ అన్నీ తీసేసి మళ్ళీ సెట్ చేస్తున్నాడు. మనకైతే ఆ కనెక్షన్లు, ఆ గోల చూసేది పిచ్చెక్కిపోతుందండి. లోపల ఎన్ని వైర్లు ఉన్నాయో అసలు. ఆ కనెక్షన్లు అవి అస్సలు మనకి చేత కాదు, టెక్నీషియనే చేయాలి. దానికి కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారేమో.
మళ్ళీ మార్చేదో పెట్టాడు. అది ఆ ట్యూబ్ ఏదో పాడైంది, రావట్లే నీళ్ళు అందులోంచి. అది మళ్ళీ అదే ఆ బిట్ ఏదో పాడైంది, మళ్ళీ కొత్తది పెట్టాడు. నీళ్ళు అంతకుముందు ఉప్పగా వచ్చేవండి. నేను ఊరి నుండి వచ్చాక మటుకు తాగలేకపోయాను నీళ్ళు. ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు. క్లీన్ చేసి మళ్ళీ పెట్టాడు. పాపం అబ్బాయి బాగానే ఓపికగానే చేస్తున్నాడు. అంటే వాళ్ళ అఫ్కోర్స్ వాళ్ళ డ్యూటీ అనుకోండి, కానీ ఏదో హడావిడిగా చేసేసి వెళ్ళిపోయే తత్వం కాని మనిషి అని నాకు అర్థమైంది. అది ఇప్పుడు వస్తున్నాయండి వేస్ట్ వాటర్. అది వేస్ట్ వాటర్ కాదండి, ప్యూర్ వాటర్, ప్యూరిఫై అయ్యి వచ్చిన వాటర్ అండి. నాకు మొదట అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. పాపం ఈ అబ్బాయి ఓపికగానే చేస్తున్నాడు. అంటే అది వాళ్ళ డ్యూటీ అనుకోండి. మనం వన్స్ 2 ఇయర్స్కి ఒకసారి కట్టేసేస్తే ఒక్కసారిగా అదే ఇయర్లీ వన్స్, అంటే ఇయర్లీ ఒకసారి క్యాండిల్స్ మార్చేస్తారు. మనం ఎప్పుడు సర్వీసింగ్ పిలిచినా వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు. లేకపోతే మనం గనక అశ్రద్ధ చేస్తే వాళ్ళే 4 మంత్స్కి ఒకసారి వచ్చి మనకి కాల్ చేసి వస్తారు, నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు. ఏ పరిస్థితుల్లో అయినా మర్చిపోయినా కూడా వాళ్ళే కాల్ చేసి వస్తారు. మళ్ళీ యథావిధిగా సెట్ చేసేస్తున్నాడు. ఈ వీడియో కొంత కాపైనా కొంతైనా కొంతమందికి ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేస్తున్నానండి. మరి ఒక లైక్ ఇస్తారు కదూ, లైక్ చేయండి. బ్యాక్ సైడ్ క్యాండిల్స్ కూడా కవర్ చేసేసాడండి. అంతా చిందర వందరగా ఉందండి, ఊరి నుండి వచ్చాం కదా. ట్యూబ్ను కూడా శుభ్రంగా విదిలిచ్చి నీట్గా కడిగాడు. చక్కగా 1కి 2 సార్లు చెక్ చేస్తున్నాడండి. పైకి ఎక్కట్లేదుగా నీళ్ళు. అది వేస్ట్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అతను నేను మొదట్లో ఈ వేస్ట్ వాటర్ని అంట్లు వేసే టబ్బులో వేసేదాన్నండి. వెనక నుండి పెద్ద ట్యూబులు, ఇట్లా సన్న ట్యూబ్ తెచ్చి అలా వేయకూడదని అన్నాడు. ఎందుకంటే మధ్యలో పాచి అనేది పేరుకుని అది ట్యూబ్ బ్లాక్ అయిపోతుందండి. అందుకని ఎప్పుడైనా సరే ఈ సింకులోనే ఉండనియండి అన్నాడు.
ఓకే అని చెప్పి నేను కూడా ఇంకా అది కట్ చేయించి సింక్లోకి వేసాను. తర్వాత చీమలు పట్టాయి కదండి, ఆ పైన నీళ్లు వచ్చే ట్యాంక్ శుభ్రంగా కడిగాడండి. 1-2 సార్లు మంచినీళ్ళతో చక్కగా కడిగాడు. నీట్గా కడిగి పెట్టేశాడు. ఆక్వా గార్డ్ అండి ఇది, కానీ చాలా బాగుంది. సర్వీస్ బాగుందండి. మెయిన్ అంటే అన్నీ అలాగే సర్వీస్ బాగుంటాయేమో. వాళ్ళకి పై ఆఫీసర్కి చూపించాలని ఏవో ఫోటో తీసుకున్నాడు. అంటే క్యాండిల్స్ మార్చినట్టు ప్రూఫ్ అన్నమాట. వెనకాల డోమ్ ఫిక్స్ చేసేసి ఇంకా యథాస్థానంలో పెడుతున్నాడు. కానీ చాలా క్విక్గానే అయిపోయిందండి. ఎక్కువసేపు పెద్ద కష్టపడలేదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదండి, అందుకని చాలా క్విక్గా చేశాడు, నీట్గా చేశాడు. 1-2 సార్లు చెక్ చేసుకుంటూ నేనే అడిగా యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అని. పెట్టుకోవచ్చండి అన్నాడు. సరే అందరూ చూస్తారు కదా, ఒక ఐడియా అనేది ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో తీశానండి. ఇది పైన ట్యాంక్ మీద మూత అనమాట. తీసేస్తా. ఫిక్స్ చేశాక ఆ వాటర్ వచ్చేది మళ్ళీ కనెక్ట్ చేస్తాడు. ఫిక్స్ చేసేసాడు. వేస్ట్ వాటర్ ట్యూబ్ కూడా సింక్లోకి వేసేసాడు. మళ్ళీ ఏదన్నా డౌట్ వస్తే మళ్ళీ కాల్ చేయండి మేడం అని చెప్పాడు. కానీ నీళ్లు బాగానే వస్తున్నాయి. తీసుకోండి. ఒక ట్యాంక్ నిండాక పారపోసేమన్నాడు, నెక్స్ట్ ట్యాంక్ నిండాక వాడుకోమన్నాడండి. ఎందుకంటే ఇప్పుడే కడిగాడు కదా, అందుకని. అంటే పారపోయటం అంటే ఏ చెట్లల్లోనో లేకపోతే కడగటానికైనా వాడుకోవచ్చు. అదే అదే చూపిస్తున్నాడు. 209 అంటే 100 లోపు ఉండాలి, ఉంటే అదే వాటర్ మంచిగా ఉన్నట్టు ప్యూర్గా వస్తున్నట్టు అని చెప్పాడు. ఒకటికి 2 సార్లు చెక్ చేస్తున్నాడు. అదే అదే తగ్గుతుంది, చెక్ చేసి చూపిస్తున్నాడు. అదే అదే
అది బంద్ అయిందంటే కథం రాదు. తెలియలేదు నిన్న మాకు. అంతా అయిపోయాక అతను వచ్చి వెళ్ళినట్టుగా ఒక ఓటీపీ వస్తుంది, దానికి మీరు చెప్పండి అని అన్నాడు. సరే ఓటీపీ చెప్పానండి. ఇదండి మా ఆర్ఓ ఎలా రిపేర్ చేయించుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి. మీ పద్మిని పొత్తూరి.